రైట్గా జిఎస్టీ బొనాంజా ఇక 2 స్లాబులే 5-18% మాత్రమే 12% 28% కనుమరుగు తల నూనెలు టీవీలు ఆరోగ్య బీమాపై తగ్గనున్న భారం ఖరీదైన కార్లు పొగాకు ఉత్పత్తులపై 40% వడ్డన ఈ నెల 12 నుంచి అమల్లోకి కొత్త రూల్స్ రాబోతా ఉన్నట్టు ఇక 28% జిఎస్టీ 5% జిఎస్టీ ఏది 12% జిఎస్టీలు ఈ 2 ఉండేట మొత్తం 4 స్లాబులు ఉండే కదా ఇప్పుడు 2 స్లాబులు మాత్రమే ఉంటాయట వస్తు సేవల పన్ను అంటే జిఎస్టీ స్వరూపంలో కీలక మార్పులు రానున్నాయి ప్రస్తుతం ఉన్న 4 స్లాబుల బురద బదులు ఇకపై 2 కొనసాగనున్నాయి వాటిలో ఒకటి 5% కాగా రెండోది 18%. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన బుధవారం ఉదయం నుంచి రాత్రి వరకు 10:30 గంటల సేపు కొనసాగిన జిఎస్టీ సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకున్నారట. జిఎస్టీలో మార్పులు ఎలా అంటే ఇప్పుడు కొబ్బరి నూనె షాంపూ టూత్పేస్టు సబ్బులు టూత్ బ్రష్ షేవింగ్ క్రీము ఇవన్నీ ఇదివరకు వీటిపైన 18% జిఎస్టీ ఉండే కానీ ఇప్పుడు దానిపైన పన్ను తగ్గించారు 5%. ఇక వెన్న నెయ్యి మజ్జిగ పాల ఉత్పత్తులు ప్రీ ప్యాకేజ్డ్ నమ్కిన్ భుజియా మిక్చర్ వంట సామాగ్రి పాల సీసాలు డైపర్లు కుట్టు మిషన్లు వీటిపైన ఇదివరకు 12 ఉండే ఇప్పుడు 5% తీసుకొచ్చారు. ఇక ఆరోగ్య సంరక్షణ రంగం విషయానికి వస్తే వ్యక్తిగత బీమా ఆరోగ్య బీమా జీవిత బీమా పాలసీలు వీటిపైన జిఎస్టీ లేదు. ఇంకా వ్యక్తిగత బీమా ఆరోగ్య బీమా జీవిత బీమా వీటిపైన జిఎస్టీ లేదు. ఇక థర్మామీటర్కు ఇదివరకు 18% జిఎస్టీ ఉంటే ఇప్పుడు 5%. మెడికల్ గ్రేడ్ ఆక్సిజన్ డయాగ్నోస్టిక్ కిట్లు గ్లూకోమీటర్ కళ్ళజోళ్ళు వీటికి 5% జిఎస్టీ ఇదివరకు 12 ఉండే. ఇక పెట్రోలు వాహన రంగం పెట్రోల్ హైబ్రిడ్ ఏంటి పెట్రోల్ అనుకున్నారు కాదు వాటి కార్లు సిఎన్జి కార్లు 1200 cc లోపు ఆ తర్వాత డీజిల్ హైబ్రిడ్ కార్లు 1500 cc లోపు త్రిచక్ర వాహనాలు అంటే ఆటోలు 350 cc వరకు మోటార్ సైకిల్ రవాణా కోసం వాడే మోటార్ వాహనాలు ఇదివరకు వీటిపైన 28% జిఎస్టీ ఉండే ఇప్పుడు 18%కి తగ్గించారు. ఇక స్లాబ్ల హేతుబద్ధీకరణ సరే రాష్ట్రాల నష్టాన్ని మాత్రం భర్తీ చేయాల్సిందే జిఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడినటువంటి మాటలు. సో ఇవి తగ్గించడం వల్ల రాష్ట్రాలకు ఆదాయం తగ్గుతుంది మరి ఆ తగ్గిన ఆదాయాన్ని ఎవడు భర్తీ చేస్తాడు అనేది ఉప ముఖ్యమంత్రి గారు అడుగుతున్నటువంటి మాట. సో మొత్తానికి ఈ దేశంలో కొన్ని వస్తువుల ధరలు ఇంకా తగ్గేటువంటి అవకాశం అయితే స్పష్టంగా ఉంది. ఇక ఆ కుటుంబంలో చిచ్చు పెట్టింది దోపిడీ సొమ్మే పంపకాల్లో తేడాలు వచ్చే గొడవలు మీ పంచాయతీలోకి మమ్మల్ని లాగకండి మాకు సంక్షేమ పథకాలు అమలు చేసే పని ఉంది. ఆ సంక్షేమ పథకాలు కాదు ఈడ లింక్ ఉంది ఆ లింకు ఆధారంగానే చర్చ జరుగుతుంది. కేసీఆర్ కుటుంబాన్ని ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు భద్రాద్రి జిల్లాలో ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించిన ముఖ్యమంత్రి హరీష్ సంతోష్ వెనుక రేవంత్ రెడ్డి ఉన్నారని ఒకరంటే లేదు కల్వకుంట్ల కవిత వెనుక ఉన్నారని మరొకరు అంటున్నారు. నేను ఎవరి వెనుక లేను నేను నాయకుణ్ణి ఉంటే ముందుంటా 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలకు తోడుంటా అని చెప్పి ఆయన చెప్తా ఉన్నాడు. ఇక్కడ ఒకసారి పబ్లిక్ ఒపీనియన్ అడుగుదాం కవిత వెనకాల ఎవరున్నారు మీరేమనుకుంటారు? అయితే నేను గతంలో చెప్పినా కదా ఏది 3 మంత్రులు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు 3 కాదు 4 పేర్లు ఉండే అలా కవిత పేరు కూడా ఉండే. రేవంత్ రెడ్డి గారు కల్వకుంట్ల కవితను క్యాబినెట్లోకి తీసుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేసిండు. చివరి క్షణంలో రాహుల్ గాంధీ గారు ఎంటర్ ఆమె పేరు తీసేపించిండు. ఇది వాస్తవం కాదని ఇప్పటి వరకు వీళ్ళు ఖండించలే వాళ్ళు ఖండించలే దమ్ముంటే ఖండించమనండి చూద్దాం ఆ తర్వాత నేను ఆధారం ఏదైనా ఉంటే చెప్పగలుగుతా. రైట్ ఇక్కడ దేవనపల్లి కవిత అలజడి వెనుక ఎవరున్నారు ఆమెకు సపోర్టుగా రేవంత్ రెడ్డి ఉన్నారా బీజేపీ ఉన్నారా? బీసీ పార్టీ వస్తుంది బాయ్సాప్ అయిపోయింది ఒక ఏది చూసుకుంటారు కదా మేము పెద్ద మనుషులను అడిగితే ప్రొఫెసర్లు వాళ్ళని అడిగితే ఒక మంచి దినాన చేద్దాం అనేటువంటి ఉద్దేశంతో ఆగిన తప్ప ఏది లేదు అన్నీ రెడీ అయిపోయినాయి డోంట్ వరీ. ఆలేరు మండలం మంతాపూర్ విలేజ్ గౌడ్ స్కూల్లో షూస్ ఇవ్వలేదు అన్నాని ఆల్రెడీ పంపించినాం మీ ఎంఈఓ గారిని అడగండి ఆమె ఇస్తుంది తీసుకోండి. రైట్గా దేవనపల్లి కవిత అలజడి వెనుక ఎవరున్నారు ఆమెకు సపోర్ట్గా రేవంత్ రెడ్డి ఉన్నాడా బీజేపీ ఉన్నారా? అరే ఇంకో ఆప్షన్ పెట్టాల్సిందే అయ్యనే ఉన్నాడా మళ్ళీ కేసీఆర్ ఉన్నాడా?